ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్ ఆఫ్ ద డే. ఇప్పుడు మన దగ్గర ఒకటో రెండో రాఫెల్ పడిపోయినాయని రచ్చ జరుగుతుంది. రష్యా 41 పోయినాయి. మరి దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. రష్యా ఎంత పెద్ద దేశం. అదే యుద్ధం జరిగినప్పుడు రష్యా ఇప్పుడు అమెరికా తర్వాత రెండోదా యుద్ధ తంత్రంలో? మిలిటరీ వైజ్ అమెరికా తర్వాత కదా. ఒక్కటేసారి చిన్న డ్రోన్స్ వచ్చి వాళ్ళ ఖర్చు నాకు తెలిసి ₹1 కోటి కూడా ఖర్చు అయి ఉండదు ఉక్రెయిన్ కు. వాళ్ళు 41 యుద్ధ విమానాలు కొలాబ్ చేసేసారు. $7 బిలియన్ ఒక ఎస్టిమేట్ ప్రకారం. సో అదే చెప్తున్నా, ద బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ వార్ ఇస్ ఎట్ పీస్ టైం అంటారు. తెలుగులో చెప్పాలంటే శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధత ఉండాలి, శాంతి సమయంలోనే యుద్ధానికి ప్రిపేర్ అవ్వాలి. మీకు పీస్ కావాలంటే వార్ చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఇది నన్ను క్షమించండి కానీ ఈ మాట వాస్తవం. ఇఫ్ యూ వాంట్ పీస్ యూ హ్యావ్ టు ఫైట్. You have to show that your strength. You have to show your tactical, your operational, your strategic. All 3 aspects లో మీరు లేదా you may call it operational గా, strategic గా, 2 చోట్ల బలవంతుడిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటేనే మీకు శాంతి వస్తుంది. శాంతి వచనాలు పలికితే శాంతి వచ్చే కాలం కాదు 21వ శతాబ్దము. You got to put your best foot forward from all the angles. మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, పొలిటికల్ స్పేస్, సైబర్ స్పేస్, మ్యారిటైమ్ స్పేస్, సర్వీస్ సెక్టర్ స్పేస్, అన్ని పంచభూతాలని ఒక చోట తీసుకొచ్చి ఒకటే జెండా ఒకటే ఎజెండా అనే విధంగా భారత్ ముందరకెళ్ళకపోతే కష్టం అవుతుంది. మనకు ఒక పక్కన ఇజ్రాయెల్ కూడా కొద్ది ప్రాబ్లమ్స్ లో ఎక్కువైపోయింది. దానికి ఇప్పుడు అక్కడ హమాస్ తోనూ, హౌతీస్ తోనూ, తర్వాత మన హిజ్బుల్లాతోనూ అక్కడ ఇజ్రాయెల్ పోరాడుతుంది. ఇది మనం మిలిటరీగా మనం ఆధారపడిన ఇజ్రాయెల్. ఇంకో పక్కన రష్యాకి నేటో, యుక్రెయిన్ ఈ తోడైంది వాళ్ళ వైపు సపోర్ట్ గా. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇక్కడ ఇజ్రాయెల్, ఇక్కడ రష్యా మనకి ఆల్ వెదర్ ఫ్రెండ్ గా ఉన్న ఈ 2 కంట్రీస్ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి దిస్ ఈస్ ద టైమ్ ఆన్ వార్ ఫుటింగ్. వీ యాజ్ ఎ కంట్రీ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్, వన్ ఎజెండా, వన్ జెండా. ఎజెండా ఏంటి? నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ద డే. జెండా ఏంటి? అవర్ ట్రైకలర్ జెండా, అంతే. గిరిధర్ గారు, ఎట్లా మన దేశంలో ఉన్న యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఎట్లా, ఎస్పెషల్లీ ఈ విమానాలు, రఫేల్ విమానాలు ఇప్పుడు వాళ్ళ 41 పోయినాయి, మన దగ్గర 1-2 పోయినాయి అని చెప్పి, సరే మన వాళ్ళు అంగీకరించకుండా చెప్పండి లెక్క చెప్పండి అని హల్చల్ చేస్తున్నారు. ఇది ప్రతి దేశం ఉంటానండి, మన దేశం యూనిక్ కాదు. మీరు ఎక్కడ పోయినా కానీ కూడా ఇప్పుడు రష్యాలో ఇంత లోపల వెళ్లి 2-3 వేల కిలోమీటర్ల దాకా వెళ్లి వీళ్ళు స్మగిల్ చేసి అక్కడ పెట్టి కొట్టగలిగారంటే రష్యాలో యుక్రెయిన్ సమర్థిస్తున్నటువంటి శక్తులు లేవా? అవి ఉండబట్టే కదా అంత దూరం తీసుకెళ్ళగలిగారు వాళ్ళు. ఇదే పరిస్థితి ఏ దేశంలో అయినా. అమెరికాలో రష్యన్ స్పైస్ లేరా? చైనీస్ స్పైస్ లేరా? చైనీస్ అసెట్స్ లేరా? అలాగే మనకు అమెరికన్ అసెట్స్ చైనాలో లేరా? రీసెంట్ గా 1 సంవత్సరం క్రితం మనం చూసాము హైపర్సోనిక్ మిసైల్స్ మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ సైంటిస్ట్, చైనాలో ఉన్నటువంటి సైంటిస్ట్ ని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ తర్వాత అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇద్దరు కలిసి అతని కుటుంబాన్ని మొత్తం చైనా నుంచి వెనక్కి బయటకి తీసుకెళ్ళి. కాబట్టి ప్రతి దేశంలో ఇవి ఉంటాయి. వాళ్ళ దేశంలో దాని ప్రభుత్వాన్ని వ్యతిరేకించే శక్తులు ఉంటాయి, మన దేశంలో కూడా ఉన్నాయి. ఈ రోజు మోదీ గారు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే ఒక పొలిటికల్ డెలిగేషన్స్ 7 డెలిగేషన్స్ ప్రపంచ వ్యాప్తంగా పంపించేసరికి కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులే దేశభక్తిని చాటుతూ మాట్లాడినటువంటి అద్భుతమైన దృశ్యాలు మనం చూసాం. మనకు సల్మాన్ ఖుర్షీద్ కావచ్చు, లేదా మనకు ఆనంద్ శర్మ కావచ్చు, లేదా మనకు మనోజ్ తివారీ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. మన మిలిటరీ లైఫ్ తీసుకున్నారు, చైనాని ఎండగట్టారు, ఎక్కడ కూడా ప్రశ్నించలేదు. మా యుద్ధం వాళ్ళు పడిపోయానో, లేదా మేము ఏదో ఓడిపోయామనో, లేదా ఇంకేదో చైనీస్ టెక్నాలజీ బాగుందని ఇటువంటి ఏం చెప్పలేదు. చాలా పర్ఫెక్ట్ గా అద్భుతంగా మాట్లాడారు. ఈవెన్ ఓవైసీ కూడా వెళ్ళి చాలా అద్భుతంగా మాట్లాడారు. సుప్రియా సూలే మాట్లాడింది. సో పొలిటికల్ అపోజిషన్ లో కూడా మనము దేశానికి సంబంధించిన అంశాలలో మనం చాలా అద్భుతంగా మనం రాణించగలిగింది. కానీ మనం చూసాం కొన్ని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్, మనకు రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి కావచ్చు, మల్లికార్జున ఖర్గే గారి దగ్గర నుంచి కావచ్చు, ఇటువంటి వాళ్ళ దగ్గర కొంత చూసాం. టీఎంసీ ఫర్ ఇన్స్టెన్స్ కొంత కాంట్రరీ తీసుకోవడం మనం చూసాం. సమాజ్వాదీ పార్టీ కొంత కాంట్రరీ తీసుకునే చూసాం. ఇవి ఎలాగో ఉంటాయి, అపోజిషన్స్ ఎలాగో ఉంటుంది. అపోజిషన్ పార్టీలో అపోజిషన్ కోసమే చేస్తే కనుక దేశానికి నష్టం కలిగించే దిశగా చేస్తే తప్పకుండా వాళ్ళని ప్రశ్నించాలి.
కానీ అపోజిషన్ అనేది ప్రశ్నించారు. ఎందుకంటే ఈ రోజు దాకా పెహల్గాం ఘటన చేసినటువంటి టెర్రరిస్టులు దొరకలేదు, వాళ్ళని చంపలేదు. అది మరి ప్రభుత్వం దానికి జవాబారి కదా, దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా, ఎప్పుడొకప్పుడు ఇవ్వాలి కదా. సో అది ఏం జరుగుతోంది ఆ విషయం కూడా చెప్పాలి. అలాగే ఇప్పుడు ఇంకా ఆపరేషన్ సింధూర్ ఆన్ గోయింగ్ అని చెప్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత తప్పకుండా మనం దానికి రిపోర్ట్ ఇవ్వాల్సింది. మనకు 71లో కావచ్చు, 65లో కావచ్చు, 99లో కావచ్చు, 47, 48లో కావచ్చు, మనం జరిగిన యుద్ధాలన్నింటిలో కూడా మనకు ఎంత నష్టం వచ్చిందో మనం అఫీషియల్ గా రిపోర్ట్ రిలీజ్ చేశాం మనం. కాబట్టి ఇది కూడా వస్తుంది. మనకేం నష్టాలు జరిగాయి, మనం ఎంత వాళ్ళకి దెబ్బ కొట్టాము, ఇవన్నీ బయటికి వస్తాయి. నష్టాలు ఎవరికి జరగలేదు. ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్ లో అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ చాలా పడిపోయినాయి, అమెరికన్ అసెట్స్ చాలా కూలిపోయినాయి. అలాగే మనం 71 యుద్ధంలో మనకు రవాణమి 50 పైబడి మన ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయినాయి. అలాగే ఐఎన్ఎస్ పుక్రీ మనకు గుజరాత్ కోస్ట్ లో సింక్ అయిపోయింది. ఇటువంటి చాలా నష్టాలు జరిగినాయి. కానీ అల్టిమేట్ గా రిజల్ట్ ఏమైంది? పాకిస్తాన్ ఓడించగలిగాము, బంగ్లాదేశ్ విడదీయగలిగాము. యుద్ధంలో కొన్ని నష్టాలు రావడం అనేది సర్వ సహజం. ఎవరికి బుల్లెట్ తగలకుండా ఏమి నష్టాలు లేకుండా యుద్ధం జరుగుతారు కూడా చాలా కల్లా జరిగేటువంటి విషయం కాదు. సిడిసి గారు చెప్పింది కూడా మనం చూస్తే కనుక, అనిల్ చౌహాన్ గారు చెప్పిన స్టేట్మెంట్ లో ఎక్కడా కూడా మా యుద్ధ విమానాలు పోయాయని చెప్పలేదు. వీ హ్యావ్ సమ్ లాసెస్ అన్నారు. అవి ఏంటి చెప్పలేదు. ఇవన్నీ కూడా నేను టాక్టికల్ గా ఈరోజు చెప్పదలుచుకోలేదు. దాని స్పెక్యులేషన్. అందరూ రఫైల్స్ పోయాయి, రఫైల్స్ పోయాయి. సమయం అయిన తర్వాత బయట ఇప్పుడు కాకుండా ఒక 5-6 నెలల తర్వాత అయినా బయట పెట్టాల్సి ఉంటుంది. డెఫినెట్ గా ఎప్పుడు ఆడిటింగ్ జరుగుతుంది కానీ ఒక నెల రోజులన్నా వెయిట్ చేయాలి కదా అని నేను అంటా. మే 10వ తేదీకి అయిపోయింది, ఇప్పుడు జూన్ 10 కూడా రాలేదు. మన డెలిగేషన్స్ వెళ్ళి ఆపరేషన్స్ ఆర్ ఆన్ గోయింగ్ అని అంటున్నాం కదా. ఆపరేషన్స్ ఆన్ గోయింగ్ అవుతున్నప్పుడు దాని డీటెయిల్స్ మనం ఇవ్వకూడదు. ఎందుకంటే శత్రువుకి మనం ఆప్షన్ ఇవ్వకూడదు, నెరేటివ్ వరకు ఇవ్వకూడదు. ఇప్పుడు ఇక్కడ యుద్ధంలో పరిస్థితి ఏంటంటే చైనా తర్వాత వెస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. ఇది భారతదేశం పాకిస్తాన్ మధ్యలో జరుగుతుంది యుద్ధం కింద మనం దీన్ని కన్ఫైన్ చేయకూడదు. ఎందుకంటే రష్యన్ టెక్నాలజీ తర్వాత ఫ్రాన్స్ టెక్నాలజీ, భారతీయ టెక్నాలజీ, ఈ మూడింటిని చైనీస్ టెక్నాలజీ ఓడించింది అని చెప్పి వాళ్ళు ఒక నెరేటివ్ తీసుకొచ్చింది. మొత్తం వీళ్ళని కొనుక్కున్నారు, మీడియాని కొనేస్తున్నారు. మనకు రాయిటర్స్ లో దాన్ని చూడొచ్చు. రాయిటర్స్ లో ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ రాసింది ఎవరు? ఇద్దరు పాకిస్తానీలు రాశారు. ఆ రిపోర్ట్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా సంతృప్తి చేస్తుంది. సో ఈ నెరేటివ్ బిల్డింగ్ అన్నది ఈ యొక్క డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఈ నెరేటివ్ ని మనకు వ్యతిరేకంగా తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తారు. కాబట్టి దాని గురించి మనం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆపరేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి మనం మాట్లాడాలి. ఆపరేషన్ అయిన తర్వాత ఆపోజిషన్ ప్రశ్నించాలి, అది వాళ్ళ అధికారం. ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి, అది కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మనకి క్రిటికల్ జంక్చర్ లో మనం శత్రువుకి ఒక అప్పర్ హ్యాండ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత లేదు. మన ధన విజయం ఏదైతే ఉందో ఈ నెరేటివ్ ముందుకు వెళ్ళాలి. ప్రపంచం అంతా చూశారు విత్ ఎవిడెన్స్. మన డ్రోన్స్ కానీ, లేదా మనకు నేత్ర మన ఏవాక్స్ కానీ, లేదా మన శాటిలైట్ ఇమేజరీ కానీ కంప్లీట్ గా మొత్తం వాళ్ళు ఎక్కడెక్కడ ధ్వంసమైందో అవన్నీ ఎవిడెన్స్ తో సహా ప్రూవ్ చేశారు. గతంలో బాలకోట కొట్టినప్పుడు వీళ్ళు ఏదో కాకులని చెట్లని కొట్టిపోయారు అని చెప్పేసి వాళ్ళు నెరేటివ్ వాళ్ళు పాకిస్తాన్ ఫిక్స్ చేసే ప్రయత్నం చేశారు. ఈ రోజు మొత్తం ఫిక్స్ అయ్యారు వాళ్ళు. మన రఫైల్స్ కొట్టాము, అది కొట్టామని చెప్పారు, కానీ ఒక్క ఎవిడెన్స్ కూడా వాళ్ళు చూపించలేకపోయారు. వాళ్ళకు చైనీస్ శాటిలైట్స్ అన్ని వాళ్ళ అధీనంలో ఉన్నాయి కదా. మరి చైనా వాళ్ళకు శాటిలైట్ ఇమేజ్ అంతా ఇచ్చుండొచ్చు కదా మన దగ్గర పడిపోయినటువంటివి. వాళ్ళు చూపించినటువంటి 2-3 ఫొటోస్ కూడా ఏవైతే ఉన్నాయో అవి అడిషనల్ ఫ్యూయల్ ట్యాంక్స్ ని జనరేషన్ చేస్తే దాని యొక్క డెబ్రీ చూపించారు, అంతేగాని ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ డెబ్రీ కూడా వాళ్ళు చూపించరు. పైపెచ్చు చాలా అంబిగ్యూస్ మన వాళ్ళు వదిలేశారు. ఏం చెప్పారంటే ఒక్క పైలట్ కూడా మీరు నష్టపోలేదు అని. అంటే దాని అర్థం ఏంటి? బహుశా ఏదో మన ఎయిర్ క్రాఫ్ట్ దెబ్బ దగ్గర ఉండొచ్చు, కానీ సక్సెస్ఫుల్ గా వాళ్ళు దిగి ఉంటారు, దాన్ని రిపేర్ లో పంపించేస్తారు. అందుకని ఒక్క పైలట్ కూడా నష్టపోలేదు చాలా స్పష్టంగా చెప్పాం. ఒకటి. రెండవది డీకాయ్ ఫ్లైట్స్ పంపించాము. డీకాయ్ ఫ్లైట్స్ ని వాళ్ళు రఫైల్స్ అనుకున్నారు, వాళ్ళు దాని మీద దాడి చేశారు. ఈ సీక్రెట్ మనం ఎందుకు చెప్పాలి? బయట చెప్పాల్సిన అవసరం లేదు కదా. అది మన స్ట్రాటజికల్ అసెట్. అది రేపటి రోజు నిజంగా రఫైల్ వెళ్ళిందా లేదా డికాయ్ వెళ్ళిందా వాడికి తెలియాల్సిన అవసరం లేదు కదా. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఏమైనా చెప్పకూడదు. అందుకని అపోజిషన్ పార్టీలో ఒక విధమైనటువంటి ఈ పారదర్శకత ఉండాలి. మనకు యుధిష్ఠుడు చెప్తాడు కదా, ఘోషయాత్రకు వెళ్తున్నప్పుడు వాళ్ళని కౌరవుల్ని గంధర్వులు ఎత్తుకుపోతే భీముని పంపిస్తాడు. భీముని పంపించేటప్పుడు కాగల కార్యం గంధర్వులు చేయగా మనం ఎందుకు వాళ్ళ ఇంటర్ఫేర్ అవ్వాలి అంటాడు భీముడు. ఆయన ఏమంటారు? మనము బాహ్య శత్రువు వచ్చినప్పుడు, బయట శత్రువు వచ్చినప్పుడు 5,000 మనం 105 మంది. మనలో మనం కొట్టుకున్నప్పుడు వాడు 100, మనం 5 మంది, అది వేరే విషయం. బయట వాడు వచ్చాడు కాబట్టి మనం 105 మంది కలిసి చేయాలి. అదే నా నుండి మనం ఈ రోజు
అపోజిషన్ పార్టీ కూడా ప్రభుత్వాన్ని మన ఆర్మీని సపోర్ట్ చాలా మంచి మాట చెప్పారు గిరిధర్ గారు. బయట వాళ్ళు వచ్చినప్పుడు మనం 105 మంది, మనలో మనం ఉన్నప్పుడు మీరు 5 మనం 100 అనేది చాలా మంచి మాట చెప్పారు. సో ఆపరేషన్ సింధూర్ సమయంలో అయితే దేశం మొత్తం నిజానికి మన ఛానళ్ళకి సపోర్ట్ చేసింది. ప్లస్ ఇప్పుడు విదేశాల్లో బ్రీఫింగ్ చేస్తున్న ఘట్టంలో కూడా అందరు, ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ కూడా చాలా అద్భుతంగా భారతదేశ వాణిని ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు. మొత్తానికి థ్యాంక్ యూ మామిడి గిరిధర్ గారు, కనగంటి రమేష్ గారు. సో ఒకటి ఇక్కడ మనం సునీత